ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారు ఆదివారం 2 శుభవార్తలు వినబోతున్నారు. అసలు ఆ 2 వార్తలు ఏంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న విషయం ఆదివారం మీ ముందుకు రాబోతోందా? మీకు ఈరోజు ఎందుకింత ప్రత్యేకమో తెలుసుకోండి. ఒక్క నిమిషం కూడా ఈ వీడియోను స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆదివారం మీ జీవితంలో ఆనందాన్ని నింపే 2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. మీకు ఆదివారం రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఒక విషయం గురించి ఎదురు చూస్తున్న వారికి, లేదా ఏదైనా మంచి వార్త కోసం ఆశగా చూస్తున్న వారికి ఈరోజు ఒక కొత్త ఆశను కలిగించే పరిణామాలు కనిపించవచ్చు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. మీరు వినబోయే ఆ 2 శుభవార్తలేంటి? అవి మీ కుటుంబానికి సంబంధించినవా, ఉద్యోగం, డబ్బు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవా? ఇవి తెలుసుకునే ముందు ప్రశాంతంగా కూర్చోండి. ఎందుకంటే ఈ వీడియోలో ఆదివారం మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి జ్యోతిష్యపరమైన విశ్లేషణలు, రాశి ఫలాల వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోవటం మర్చిపోకండి. మీకు ఆదివారం ఎందుకంత ప్రత్యేకం? ఒక్కసారి ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆదివారం మీకు సాధారణమైన రోజు కాదని ఎందుకు చెబుతున్నామో తెలుసా? మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక విషయం కదలికలోకి రావచ్చు. మీరు ఆశ వదులుకున్న ఒక పని మళ్లీ మీ ముందుకు రావచ్చు. అయితే ఒక మంచి వార్త మీ మనసుకు ఊరట కలిగించే అవకాశం కూడా ఉంది. అసలు ఈ ఆదివారం మీకు ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం అంటే సూర్యునికి సంబంధించిన రోజు. జ్యోతిష్యపరంగా సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం, గుర్తింపు, నాయకత్వం వంటి అంశాలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ రోజు తమపై తమకు నమ్మకాన్ని పెంచుకోవటానికి, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవటానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మీకొక ప్రశ్న. గత కొంతకాలంగా మీరు ఏదైనా విషయం కోసం ఎదురు చూస్తున్నారా? ఒక ఫోన్ కాల్ కోసం, ఒక ఉద్యోగ అవకాశం కోసం, రావాల్సిన డబ్బు కోసం, లేదా కుటుంబంలో ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ ఆదివారం ఆ విషయానికి సంబంధించిన ఏదైనా సమాచారం మీ దృష్టికి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించవచ్చు. ఇక గ్రహాల ప్రభావం విషయానికొస్తే మీ ఆలోచనల్లో స్పష్టత రావటం ముఖ్యమైన అంశంగా కనిపించవచ్చు. ఇప్పటి వరకు ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని సందేహపడుతున్న వారు ఆదివారం మీ మనసులో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక చాలు, నేను ఈ పని మొదలు పెడతాను అనే ధైర్యం మీలో కలగవచ్చు. ఉద్యోగం, వ్యాపారం విషయాల్లో కూడా ఈరోజు ఆసక్తికరమైన పరిణామాలు ఉండొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి వారి కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. వ్యాపారస్తులకు కొత్త వ్యక్తులతో పరిచయం లేదా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక అవకాశం కనిపించవచ్చు. ఇక డబ్బు విషయం మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఆర్థికంగా కొంతకాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలిగించే సమాచారం రావచ్చు. రావాల్సిన డబ్బు గురించి సమాచారం అందటం, పెండింగ్లో ఉన్న చెల్లింపు కదలటం, లేదా ఒక కొత్త ఆర్థిక అవకాశంపై చర్చ జరగటం వంటి పరిణామాలు ఉండొచ్చు. అయితే డబ్బు విషయంలో ఎంత మంచి అవకాశం కనిపించినా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. కుటుంబ జీవితంలో కూడా ఆదివారం కొంత ప్రశాంతతను తీసుకురావచ్చు. ఇంట్లో ఉన్న చిన్నపాటి అపార్థాలు తగ్గొచ్చు. మీకు దగ్గరైన వ్యక్తి నుంచి ఒక సంతోషకరమైన సమాచారం రావచ్చు. కుటుంబ సభ్యుల నుంచి లభించే మద్దతు మీలో కొత్త ధైర్యాన్ని నింపొచ్చు. ప్రేమ సంబంధాల విషయంలో కూడా మనసులో దాచుకున్న మాటను సున్నితంగా చెప్పటానికి ఇది మంచి సమయంగా అనిపించవచ్చు. అయితే మాటల విషయంలో తొందరపడకుండా ఎదుటివారి భావాలను గౌరవించటం చాలా ముఖ్యం.
కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త ఉంది. ఆదివారం అనుకూలంగా అనిపించిన ప్రతి అవకాశాన్ని వెంటనే నమ్మకండి. ముఖ్యంగా డబ్బు, ఒప్పందాలు, కొత్త పెట్టుబడుల వంటి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించండి. మొత్తంగా చూస్తే ఈ ఆదివారం మీకు ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచన, మంచి సమాచారం, కుటుంబ ఆనందం, ఆర్థిక ఉపశమనం వంటి అంశాల్లో సానుకూలత కనిపించే అవకాశం ఉంది. అయితే అసలు ఆసక్తికరమైన విషయం ఎప్పుడు మొదలవుతుంది? ఈ ఆదివారం మీరు వినబోయే ఆ 2 శుభవార్తలేంటి? వాటిలో ఒకటి డబ్బుకు సంబంధించిందా, మరొకటి మీ కుటుంబానికి సంబంధించిందా? ఆ 2 విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే మీకు సంబంధించిన ముఖ్యమైన విషయం చివర్లో ఉండొచ్చు. మీరు వినబోయే 2 శుభవార్తలేంటి? మీకోసం ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఆదివారం రోజు మీ జీవితంలో చిన్నదైనా మీ మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చే 2 పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. అసలు ఆ 2 శుభవార్తలు ఏంటి? వాటిలో ఒకటి మీ డబ్బుకు సంబంధించిందా, లేక మీ కుటుంబానికి సంబంధించిందా తెలుసుకోవాలంటే ఈ భాగాన్ని అస్సలు స్కిప్ చేయకండి. మొదటి శుభవార్త ఆర్థిక విషయాల్లో ఉపశమనం. మీలో చాలా మంది గత కొంతకాలంగా డబ్బుకు సంబంధించిన ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. రావాల్సిన డబ్బు, ఆగిపోయిన చెల్లింపు, పెండింగ్లో ఉన్న పని లేదా కొత్త ఆదాయ అవకాశానికి సంబంధించిన సమాచారం రావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఇది ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచిస్తున్న ఒక విషయం కదలికలోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఆశ వదులుకున్న తర్వాతే ఆ వార్త వస్తే అదే మీకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం కదా. అయితే డబ్బు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా పూర్తిగా తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ఇక రెండో శుభవార్త మరింత ప్రత్యేకమైనది. కుటుంబం లేదా మీకు ఎంతో దగ్గరైన వ్యక్తికి సంబంధించిన ఒక సంతోషకరమైన సమాచారం వినే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి శుభవార్త రావచ్చు. ఒక వ్యక్తితో ఉన్న అపార్థం తొలగిపోవచ్చు, లేదా దూరంగా ఉన్న వ్యక్తి నుంచి మంచి సమాచారం అందొచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే ఎలా ఉంటుంది? లేదా ఇంట్లో అందరూ కలిసి ఆనందించే ఒక వార్త వింటే మీ మనసు ఎంత సంతోషపడుతుంది? మీకు ఈ ఆదివారం అలాంటి సానుకూల పరిణామాలకు అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించొచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఈ 2 శుభవార్తలు అందరికీ ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం, గ్రహస్థితులు, ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి ఆదివారం మీకు వచ్చే చిన్న సంకేతాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఒక మెసేజ్ కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక కొత్త అవకాశం కావచ్చు. అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే మార్పుకు మొదటి అడుగు కావచ్చు. డబ్బు విషయంలో ఊహించని మార్పులు. డబ్బు విషయంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ ఒక్క వార్త త్వరలో వినిపిస్తే, ఇప్పటి వరకు ఆగిపోయిన పని కదలటం మొదలైతే, రావాల్సిన డబ్బు గురించి ఒక్కసారిగా సమాచారం వస్తే, ఈ ఆదివారం ఆర్థిక విషయాల్లో ఇలాంటి సానుకూల సంకేతాలు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించవచ్చు. ముఖ్యంగా నా డబ్బు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్న మీకు ఈ విషయం ఆసక్తికరంగా ఉండొచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చెల్లింపు, ఎవరి దగ్గరైనా నిలిచిపోయిన డబ్బు లేదా ఆలస్యమైన ఆదాయానికి సంబంధించిన సమాచారం మీ దృష్టికి రావచ్చు. మొత్తం డబ్బు వెంటనే చేతికి రావడం కాకపోయినా అది వచ్చే దిశగా ఒక అడుగు పడే అవకాశం ఉండొచ్చు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి మరో ఆసక్తికరమైన విషయం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. జీతం పెంపు, అదనపు ఆదాయం, కొత్త బాధ్యత లేదా భవిష్యత్తులో ఆర్థికంగా ఉపయోగపడే అవకాశం గురించి చర్చ జరగొచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా కొత్త అవకాశాల కోసం వచ్చే సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించటం మంచిది. వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొత్త కస్టమర్, కొత్త ఆర్డర్ లేదా కొత్త పరిచయం ద్వారా భవిష్యత్తులో ఆదాయం పెరిగే అవకాశం కనిపించవచ్చు. మీరు చిన్న అవకాశంగా భావించిందే తర్వాత పెద్ద ప్రయోజనంగా మారుతుందేమో. అందుకే ఆదివారం వచ్చే ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని ఒకసారి పరిశీలించండి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. డబ్బు వస్తుందనే ఆశతో తొందరపడి పెట్టుబడులు పెట్టడం, ఎవరి మాటనైనా పూర్తిగా నమ్మటం మాత్రం చేయకండి. ముఖ్యంగా అప్పులు, పెట్టుబడులు, పెద్ద మొత్తాల లావాదేవీల విషయంలో అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
మొత్తంగా చూస్తే ఆర్థిక ఒత్తిడి కొంత తగ్గే సూచనలు, రావాల్సిన డబ్బుపై సమాచారం, కొత్త ఆదాయ మార్గం లేదా భవిష్యత్తులో ఉపయోగపడే ఆర్థిక అవకాశం వంటి పరిణామాలు కనిపించవచ్చు. కాబట్టి ఆదివారం మీ ఫోన్కి వచ్చే ఒక మెసేజ్, ఒక కాల్ లేదా మీ ముందుకు వచ్చే ఒక అవకాశం మీకు ఎంత ముఖ్యమో ముందే చెప్పలేం. అది మీ ఆర్థిక పరిస్థితిలో మార్పుకు మొదటి సంకేతం కావచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశం. మీరు ఎప్పటి నుంచో ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? లేక మీ వ్యాపారం ఎప్పుడు పుంజుకుంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే ఆదివారం మీ కెరీర్ విషయంలో ఒక చిన్న సంకేతం కనిపించినా అది రాబోయే రోజుల్లో పెద్ద అవకాశానికి దారితీసే అవకాశం ఉండొచ్చు. ముందుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి గురించి చూద్దాం. మీరు ఇప్పటికే కొన్ని చోట్ల అప్లై చేసి ఉండొచ్చు. ఇంటర్వ్యూలు ఇచ్చే ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఇంకా నాకు ఉద్యోగం వస్తుందా అనే ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ సమయంలో నిరాశ పడకండి. ఆదివారం లేదా దాని తర్వాత వచ్చే రోజుల్లో ఒక ఫోన్ కాల్, మెసేజ్ లేదా కొత్త ఉద్యోగ సమాచారం మీ దృష్టికి రావచ్చు. ముఖ్యంగా ఇంతకు ముందు మీరు ప్రయత్నించిన చోటు నుంచే మళ్ళీ సమాచారం రావటం లేదా మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక ఉద్యోగ అవకాశం గురించి తెలియటం వంటి పరిణామాలు ఉండొచ్చు. ఇక ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఒక శుభ సూచన ఉంది. మీరు చేస్తున్న పనిని పై స్థాయి వ్యక్తులు గుర్తించే అవకాశం ఉంది. కొత్త బాధ్యత రావచ్చు, మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం రావచ్చు, లేదా భవిష్యత్తులో జీతం, పదోన్నతికి ఉపయోగపడే ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. వ్యాపారం చేస్తున్నవారు, మీకు కూడా ఈ విషయం చాలా ముఖ్యమైనది. కొత్త కస్టమర్ పరిచయం కావటం, కొత్త ఆర్డర్ రావటం, పెండింగ్లో ఉన్న పని కదలటం, లేదా మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న కొత్త వ్యాపార ఆలోచనకు స్పందన రావటం వంటి సానుకూల పరిణామాలు ఉండొచ్చు. మీరు వ్యాపారంలో ప్రస్తుతం కొంత నెమ్మదిని ఎదుర్కొంటున్నట్లయితే ఇక పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని అనుకోకండి. ఒక్క మంచి పరిచయం, ఒక్క మంచి ఆర్డర్, ఒక్క సరైన నిర్ణయం మీ పరిస్థితిని మార్చే ప్రారంభంగా మారవచ్చు. ఇప్పుడు మీతో ఒక చిన్న ప్రశ్న. మీరు ప్రస్తుతం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా లేక వ్యాపారం చేస్తున్నారా? కామెంట్లో ఉద్యోగం లేదా వ్యాపారం అని ఒక్క మాట రాయండి. మీ పరిస్థితి ఏదో తెలుసుకుంటే ఇలాంటి రాశి ఫలితాలను మీకు మరింత కనెక్ట్ అయ్యేలా అందించవచ్చు. మొత్తంగా చూస్తే మీ కెరీర్ విషయంలో కొత్త పరిచయం, కొత్త సమాచారం, కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం రూపంలో మార్పుకు సంకేతాలు కనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని గుర్తించటం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఆదివారం వచ్చే ప్రతి ముఖ్యమైన కాల్, మెసేజ్, పరిచయాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించండి. ప్రేమ, కుటుంబ జీవితంలో ఆనందకరమైన పరిణామం. మీ మనసుకు దగ్గరైన వ్యక్తి నుంచి ఒక మంచి మాట వినాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. ఎందుకంటే ఈ ఆదివారం ప్రేమ, కుటుంబ సంబంధాల విషయంలో మీ మనసుకు ఆనందాన్ని ఇచ్చే కొన్ని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబంలో చాలా కాలంగా ఒక విషయం గురించి ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉండొచ్చు. ఇంట్లో ఎవరికైనా ఉద్యోగం రావటం, పెళ్లి సంబంధం కుదరటం, శుభకార్యం గురించి చర్చ మొదలవటం, లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కుటుంబ సమస్యకు ఒక పరిష్కారం కనిపించటం వంటి విషయాలు మీలో ఆనందాన్ని కలిగించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి అకస్మాత్తుగా ఫోన్ వస్తే ఎలా ఉంటుంది? మీతో మాట్లాడకుండా దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడడం ప్రారంభించవచ్చు. చిన్న అపార్థం కారణంగా దూరమైన బంధం మళ్ళీ దగ్గరవటానికి అవకాశం ఉండొచ్చు. ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ సమయం ఆసక్తికరంగా ఉండొచ్చు. మీ మనసులో ఉన్న విషయాన్ని ఎదుటివారితో చెప్పటానికి, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవటానికి మంచి అవకాశం ఏర్పడవచ్చు. మీ ప్రేమ నిజంగా మీ జీవితంలో ఉండాల్సిన వ్యక్తితోనే ఉందా అనే ఆలోచన కూడా మీకు రావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కుటుంబ సభ్యుల ద్వారా ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా ఇరువైపుల కుటుంబాలను మరియు వ్యక్తుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం మంచిది. ఇక కుటుంబంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ఎదురు చూస్తున్న వారు ఈ మాట తప్పకుండా గుర్తుంచుకోండి. చిన్న శుభవార్త కూడా ఇంట్లో అందరి ముఖాల్లో చిరునవ్వును తీసుకురాగలదు. ఆదివారం అలాంటి ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మీతో ఒక చిన్న ప్రశ్న. మీరు ప్రస్తుతం ప్రేమలో ఉన్నారా లేక కుటుంబంలో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారా? కామెంట్లో ప్రేమ లేదా శుభవార్త అని రాయండి. మీ మనసులో ఉన్న కోరిక కూడా కామెంట్లో రాస్తే అది మీకు మరింత కనెక్ట్ అయ్యేలా అనిపించవచ్చు.
ఈ ఆదివారం మీ ఇంట్లో వినిపించే ఒక మాట మీ మనసులో చాలా కాలంగా ఉన్న బాధను తొలగించి ఆనందాన్ని తీసుకురావచ్చు. అయితే ఆ శుభవార్త ఏ రూపంలో వస్తుందో కాలమే చెప్పాలి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ వస్తుందా? ఈ మాట మీకోసమే కావచ్చు. మీరు ఎప్పటి నుంచో ఒక వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? ఫోన్ చేతిలోకి తీసుకొని ఈ రోజైనా కాల్ వస్తుందేమో అని చూస్తున్నారా? అయితే ఈ విషయం మిస్ అవ్వకండి. ఆదివారం మీకు ఊహించని వ్యక్తి నుంచి ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తి, దూరంగా ఉన్న బంధువు, పాత స్నేహితుడు లేదా మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ముఖ్యమైన వ్యక్తి నుంచి సమాచారం రావచ్చు. అసలు ట్విస్ట్ ఏంటంటే, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచే కాల్ వస్తే ఆ ఒక్క ఫోన్ కాల్ మీ మనసులో ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వచ్చు. ఒక అపార్థం తొలగిపోవచ్చు, ఒక పెండింగ్ విషయం గురించి స్పష్టత రావచ్చు, లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంచి అవకాశం గురించి సమాచారం అందవచ్చు. ఇక ఉద్యోగం, వ్యాపారం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ కాల్ ముఖ్యమైనదై ఉండొచ్చు. ఒక చిన్న ఫోన్ కాల్ మీ ఆలోచనలనే మార్చే అవకాశం ఉందా? అందుకే ఆదివారం వచ్చే ముఖ్యమైన కాల్స్ను నిర్లక్ష్యం చేయకండి. మీరు కూడా ఎవరో ఒకరి కాల్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కామెంట్లో కాల్ రావాలి అని రాయండి. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అయితే మూసుకుపోయిందనుకున్న అవకాశం మళ్ళీ తెరుచుకుంటుందా? మీరు ఇదిక జరగదు అని అనుకున్న విషయం మళ్ళీ మీ ముందుకొస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడూ ఆగిపోయిన పని, మధ్యలో నిలిచిపోయిన అవకాశం, లేదా మీ చేతుల్లో నుంచి జారిపోయిందనుకున్న ఒక విషయం మళ్లీ కదలటం మొదలయ్యే సూచనలు కనిపించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన ఏదైనా విషయం చాలా కాలంగా పెండింగ్లో ఉంటే దాని గురించి కొత్త సమాచారం రావచ్చు. మీరు ఆశ వదులుకున్న చోటే ఒక కొత్త తలుపు తెరుచుకుంటే అదే మీకు ఈ సమయంలో ఆసక్తికరమైన పరిణామంగా మారొచ్చు. ఇంతకుముందు ఒక అవకాశం మీ చేతికొచ్చి చివరి నిమిషంలో ఆగిపోయిందా? లేదా మీరు ఎంతో కష్టపడి చేసిన పని ఎక్కడో పెండింగ్లో పడిపోయిందా? అయితే దాన్ని పూర్తిగా మర్చిపోకుండా మరోసారి ప్రయత్నించే అవకాశం ఉందేమో పరిశీలించండి. ఎందుకంటే కొన్నిసార్లు ఆలస్యం అంటే అంతం కాదు, సరైన సమయం కోసం ఎదురుచూపు మాత్రమే. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, అవకాశం మళ్ళీ వచ్చినప్పుడు గతంలో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోవాలి. మీ జీవితంలో కూడా మళ్ళీ జరగాలని కోరుకుంటున్న ఒక విషయం ఉందా? ఉంటే కామెంట్లో మళ్ళీ జరగాలి అని రాయండి. మీ కోరిక నెరవేరాలని కోరుకుందాం. అయితే ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త. శుభవార్తలు వింటున్నారు కదా అని ఈ ఒక్క విషయంలో మాత్రం తొందరపడకండి. ఎందుకంటే మంచి అవకాశం కనిపించినప్పుడు మనం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటాం. కానీ ఆదివారం మీకు ముఖ్యంగా డబ్బు మరియు ఇతరుల మాటలను నమ్మే విషయంలో జాగ్రత్త అవసరం. ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు అని ఎవరైనా తొందరపెడుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. ముఖ్యంగా పెట్టుబడులు, అప్పులు, పెద్ద మొత్తాల లావాదేవీలు లేదా కొత్త ఒప్పందాల విషయంలో పూర్తిగా తెలుసుకోకుండా ముందుకు వెళ్ళకండి. మీకు చాలా దగ్గరైన వ్యక్తి చెప్పినా సరే ముఖ్యమైన విషయాలను 1-2 సార్లు పరిశీలించటం మంచిది. అలాగే ఎవరో ఒకరి మాటను తప్పుగా అర్థం చేసుకొని కుటుంబంలో లేదా ఉద్యోగంలో చిన్న సమస్యను పెద్దదిగా చేసుకోకండి. మీరు మాట్లాడే ఒక్క మాట సంబంధాన్ని బలపరచవచ్చు. అదే మాట అపార్థానికి కూడా కారణం కావచ్చు. కాబట్టి ఆదివారం మీకు ఒక చిన్న సలహా, వినండి, ఆలోచించండి, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. మీరు కూడా తొందరపడను అని కామెంట్లో రాయండి. ఈ మాట మీకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చేసుకుందాం. అయితే రాబోయే రోజులకు మీకు కీలకమైన సంకేతం. ఆదివారం జరిగే ఒక చిన్న సంఘటనను అసలు చిన్నదిగా తీసుకోకండి. ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, అనుకోని వ్యక్తితో పరిచయం కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని గురించి ఒక చిన్న సమాచారం కావచ్చు. బయటికి చూస్తే అది సాధారణ విషయంలా అనిపించినా రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మార్పుకు అది మొదటి సంకేతంగా మారవచ్చు. ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న విషయం కదలటం ప్రారంభిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించండి. కొన్నిసార్లు పెద్ద మార్పులు పెద్ద శబ్దంతో రావు, ఒక చిన్న సంకేతంతోనే మొదలవుతాయి. మీ జీవితంలో ఆలస్యం జరుగుతుందేమో కానీ మీకు రావాల్సిన మంచి పూర్తిగా దూరమైందని మాత్రం అనుకోకండి. మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. సరైన సమయంలో సరైన అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఈ 2 శుభవార్తల్లో మీకు వచ్చేదేది? మరి వీడియో ప్రారంభంలో చెప్పుకున్న 2 శుభవార్తలు గుర్తున్నాయా? ఒకటి ఆర్థికంగా మీకు ఉపశమనం ఇచ్చే వార్త కావచ్చు, మరొకటి కుటుంబం, ప్రేమ లేదా మీకు ఎంతో దగ్గరైన వ్యక్తికి సంబంధించిన సంతోషకరమైన వార్త కావచ్చు. అయితే ఈ రెండింటిలో మీ జీవితంలో ముందుగా ఏది జరగాలని మీరు కోరుకుంటున్నారు?
కామెంట్లో డబ్బు లేదా కుటుంబ శుభవార్త అని రాయండి. మీ మనసులో ఉన్న కోరికను కూడా కామెంట్లో చెప్పండి. ఎందుకంటే మీకు సాధారణంగా అనిపించే ఆ కోరికే రాబోయే రోజుల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పుకు కారణం కావచ్చు. అయితే మీకు ఒక ప్రత్యేక సూచన, ఈ మాటను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ప్రస్తుతం ఎంత ఆలస్యం ఉన్నా, ఎంత గందరగోళం ఉన్నా, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది అని మీలో మీరు బాధపడకండి. ఎందుకంటే ప్రతి ఆలస్యం ఓటమి కాదు. కొన్నిసార్లు మనకు సరైన సమయం వచ్చే వరకు జీవితం మనల్ని సిద్ధం చేస్తుంది. మీరు గతంలో ఎన్నో విషయాల్లో ప్రయత్నించి ఉండొచ్చు. కొన్నిసార్లు మీ కష్టానికి తగిన ఫలితం రాకపోయి ఉండొచ్చు. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని నిరాశపరిచి ఉండొచ్చు. ఇక నా జీవితంలో మంచి రోజులు రావా అనే ఆలోచన కూడా మీ మనసులోకి వచ్చి ఉండొచ్చు. కానీ అక్కడితో మీ కథ ముగిసిపోలేదు. ఈ ఆదివారం నుంచి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. చిన్న అవకాశాన్ని కూడా చిన్నదిగా చూడకండి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక కొత్త పరిచయం, ఒక చిన్న సమాచారం, ఇవే కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పుకు మొదటి అడుగులవుతాయి. అలాగే ఇతరులతో పోల్చుకోవటం మానేయండి. ఎవరికో మంచి జరుగుతోంది కాబట్టి మీకు ఆలస్యం అవుతోందని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక సమయం ఉంటుంది. మీ సమయం కూడా వస్తుంది. మీ జీవితంలో మీరు కోరుకుంటున్న ఒక మంచి విషయం ఏదైనా ఉంటే దాన్ని కామెంట్లో ఒక్క మాటలో రాయండి. నా మంచి రోజులు మొదలవ్వాలి అని రాసినా సరే, మీ మనసులోని కోరికను మీరే ఒకసారి గట్టిగా గుర్తు చేసుకోండి. గతాన్ని మార్చలేం, కానీ రేపటిని మాత్రం మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన ప్రయత్నాలతో మార్చుకోవచ్చు. కాబట్టి భయపడకుండా ముందుకు సాగండి. మీపై మీకు నమ్మకం ఉంచండి. ఈ ఆదివారం మీ జీవితంలో ఏ శుభవార్త వస్తుందో ఆసక్తిగా ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మేషరాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీకు రావాల్సిన శుభవార్త ఏదో కామెంట్లో చెప్పండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.